రా ఏజెంట్లను ఎలా ఎంపిక చేస్తారు? ఎలాంటి శిక్షణ ఇస్తారు? ఈ సందర్భంలో భారత గూఢచార సంస్థ అయిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ను ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్తో అంతర్జాతీయ మీడియా పోల్చింది. తాజాగా ఆర్ఏడబ్ల్యూ ఇంటెలిజెన్స్ గురించి ఆసక్తి గలవారు ఇంటర్నెట్లో వెతుకుతున్నారు. ఇంతకు ఆర్ఏడబ్ల్యూ ఏజెంట్లను ఎలా ఎంపిక చేస్తారు? దానిలో చేరిన తర్వాత ఏం చేయాలి? వారి గూఢచర్యం ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. విదేశీ గూఢచర్య కార్యకలాపాల కోసం అమెరికాకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ CIA, బ్రిటన్కు MI6, రష్యాకు SVR, చైనాకు గ్వాన్పు, పాకిస్తాన్కు ISI మాదిరి ఇండియాకు కూడా ప్రత్యేక నిఘా ఏజెన్సీ ఉంది. అదే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా. దీనిని సాధారణ వ్యవహారకంలో రా అని పిలుస్తారు. దీని ప్రధాన అధికారిని సెక్రటరీ అంటారు. ఆ ఆఫీసర్ కింద ప్రత్యేక కార్యదర్శి, అదనపు కార్యదర్శి, స్పెషల్ ఆపరేషన్ విభాగం, డిఫెన్స్ డివిజన్ డైరెక్టర్ జనరల్ తదితరులు ఉంటారు. ఈ అధికారులు ఇంటెలిజెన్స్ బ్యూరో, IB, భారత అంతర్గత భద్రతా సంస్థ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, డిఫెన్స్, మిలిటరీ ఇంటెలిజెన్స్ తదితర విభాగాలతో సమన్వయం చేసుకుంటూ గూఢచర్యం చేస్తూ సమాచారం పంచుకుంటారు. ఈ అదనపు కార్యదర్శుల కింద దేశ ప్రాంతాల వారీగా ప్రత్యేక విభాగాలు ఉంటాయి. వాటిని రా భాషలో డెస్క్లు అంటారు. రా సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీలు ప్రధాని, జాతీయ భద్రతా సలహాదారులతో నేరుగా టచ్లో ఉంటారు. ఢిల్లీలో ఉన్న ప్రధాన కార్యాలయంలో పాకిస్తాన్, చైనా, ఆగ్నేయ ఆసియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాల, ఇతర దేశాల డెస్క్లు, స్పెషల్ ఆపరేషన్ల డెస్క్ వంటి ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. ఈ యూనిట్లతో పాటు రా ప్రధాన కార్యాలయంలో ఒక ఎలక్ట్రానిక్ సాంకేతిక విభాగం కూడా ఉంది. ఇది విదేశీ అనుమానాస్పద సంస్థలు, వ్యక్తుల టెలికమ్యూనికేషన్, వారి కమ్యూనికేషన్ పరికరాలపై ఇంటెలిజెన్స్ శాటిలైట్ సహాయంతో నిఘా పెడుతుంది. ప్రత్యేక విమానం ఉంటుంది. అత్యవసర మిషన్లు, ఉన్నత స్థాయి అధికారుల ప్రత్యేక కార్యకలాపాల కోసం భారత వైమానిక దళానికి చెందిన విమానాలు ఉంటాయి. కానీ ఏ ఏజెంట్ కూడా విమానం ఎక్కి తన ఇష్టాసారం తిరగలేరు. తనకు తోచినప్పుడు శత్రువులపై దాడి చేయకూడదు. వైమానిక నిఘా రక్షణ పనుల కోసం రాలో ఎయిర్ ట్రాన్స్పోర్ట్ రీసెర్చ్ సెంట్రల్ పనిచేస్తోంది. దీనికి ప్రత్యేక కార్యదర్శి నేతృత్వం వహిస్తారు. అదనంగా విదేశాల్లో స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్కు నాయకత్వం వహించడానికి ప్రత్యేక కార్యదర్శి హోదాల్లో సీనియర్ అధికారి ఉంటారు. విదేశాలలో గూఢచార సేకరణ సున్నితమైన అంశం. భారత ప్రభుత్వం రాని క్యాబినెట్ కింద ఒక ఏజెన్సీగా వర్గీకరించింది. అలాగే ఈ కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు, ఆడిట్ తదితర అంశాలను పార్లమెంట్లో బహిరంగపరచాల్సిన అవసరం లేదు. అదే సమయంలో దాని కార్యకలాపాలు అంతర్గత ఆడిట్గా వర్గీకరించారు. ప్రజలకు రాకి సంబంధించిన సమాచారం ఇవ్వకుండా సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం మినహాయింపు ఉంది. ముఖ్యమైన అధికారిక సమావేశాలు, కాన్ఫరెన్సులకు రాలోని ఉన్నతాధికారులు లేదా ఆహ్వానం అందిన అధికారులు మాత్రమే హాజరవుతారు. అందువల్ల అధికారుల గుర్తింపు, కార్యకలాపాలు రహస్యంగా ఉంటాయి. ఇవి కాకుండా ప్రధాన మెట్రో నగరాల్లో వివిధ పేర్లతో రా కార్యాలయాలు పనిచేస్తున్నాయి. సంస్థ ఫీల్డ్ స్టాఫ్ అంటే ఏజెంట్స్ అక్కడి నుంచే పనిచేస్తారు. రా కార్యాలయాలలో ముఖ్యంగా సెక్రటరీ, ప్రత్యేక కార్యదర్శులు, అదనపు కార్యదర్శులు, జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, ట్రాన్స్ఫర్ ఆఫీసర్, సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్, డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫీల్డ్ ఆఫీసర్, మినిస్ట్రీ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. రా ఏజెంట్లు విదేశీ మిషన్ల సమయంలో వారి సంబంధిత దేశాలలోని రాయబార కార్యాలయంతో నేరుగా కమ్యూనికేట్ చేస్తూ పనిచేస్తారు. అధికారుల ఎంపిక ఎలా? సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ నుంచి అసిస్టెంట్ ఫీల్డ్ ఆఫీసర్ వరకు ఉద్యోగాల
నియామకం ఎక్కువగా ఇంటర్వ్యూ ద్వారా నిర్వహిస్తారు. వీరి ఎంపిక క్యాబినెట్ సెక్రటేరియట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీంతోపాటు కేంద్రం, రాష్ట్రం, ప్రభుత్వం ఉద్యోగాల్లో ప్రత్యేక నైపుణ్యం కలిగిన అధికారులు, కానిస్టేబుళ్లు, సైనికులు తదితరులను రా ఫీల్డ్ వర్క్లో నిమగ్నం చేసేందుకు ఎంపిక చేస్తారు. ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ సర్వీసులకు ఎంపికైన వారిలో డిపార్ట్మెంట్లో చేరడానికి అర్హత ఉన్న అధికారిని రా గుర్తిస్తుంది. కొన్నిసార్లు యూపీఎస్సీ, ఎస్ఎస్సీ బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి సంబంధిత విభాగాల్లో చేరిన తర్వాత అర్హత గల వారిని రా సంప్రదించి సంస్థలో చేరాలని ఆహ్వానిస్తుంది. గ్రూప్ 1 అధికారులకు ఈ అవకాశం దక్కవచ్చు. దీంతోపాటు రా వ్యవస్థలో శాశ్వతంగా ఉద్యోగం పొందిన అధికారులకు ఐపీఎస్, ఐఏఎస్ వంటి మెరిట్ సర్వీస్ కోడ్ ఆర్ఏఎస్ ఇస్తారు. కేంద్రం ప్రభుత్వం అధికారిక కమ్యూనికేషన్లలో ఈ కోడ్తో కూడిన పేరుకు ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే వారు రా గూఢచారి సంస్థకు చెందినవారని సంబంధిత శాఖ సీనియర్ అధికారికి తెలుస్తుంది. రాలో శిక్షణ కష్టమా? రా వ్యవస్థలో ఫీల్డ్ ఆఫీసర్లు లేదా ఏజెంట్లుగా పనిచేసే వారికి అర్హతలు, శిక్షణ కఠినమైనవి. ప్రాథమికంగా వారికి మాతృభాష ఇంగ్లీష్, హిందీ కాకుండా 1 లేదా 2 విదేశీ భాషల్లో ప్రావీణ్యం ఉండాలి. వారు రా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో చేరిన వెంటనే మొదటి సంవత్సరం గూఢచర్య సేకరణపై శిక్షణ పొందుతారు. ఫైనాన్స్, ఎకనామిక్ అనాలిసిస్, స్పేస్ టెక్నాలజీ, శాటిలైట్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్, ఎనర్జీ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ ఫారెన్ పాలసీ, డిప్లొమాటిక్ ఆపరేషన్లలో శిక్షణ ఇస్తారు. ఈ అధికారులు విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలలో సాధారణ జూనియర్ అధికారి, అసిస్టెంట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ లేదా అక్కడ ఏదైనా డిపార్ట్మెంట్లో మొదట లేదా రెండో కార్యదర్శిగా పనిచేస్తూ నిఘా సమాచారం సేకరణలో శిక్షణ పొందుతారు. ఈ అధికారులకు ఢిల్లీ శివారులోని గురుగ్రామ్లో అంతర్గత శిక్షణ, భాషా శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ పూర్తయిన తర్వాత ఫీల్డ్ ఆఫీసర్లకు తదుపరి 2 ఏళ్లు అధునాతన శిక్షణ పేరుతో ఫీల్డ్ ఇంటెలిజెన్స్ శిక్షణ ఇస్తారు. అసాధారణ పరిస్థితుల్లో ఎలా పనిచేయాలి, విదేశాల్లోకి ఎలా వెళ్ళాలి, అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి, స్వదేశానికి ఎలా రావాలి, విదేశాల్లో పట్టుబడితే ఏం చేయాలి, పరిచయాలు ఎలా ఉండాలి, మారువేషంలో జీవించడం ఎలా అనేది అంశాలతో పాటు మార్షల్ ఆర్ట్స్, ఆయుధాల నిర్వహణ తదితర అంశాల్లో శిక్షణ అందిస్తారు. శారీరక శిక్షణ కోసం వారిని కొన్ని నెలలు ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లోని ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ కాలేజీకి కూడా పంపిస్తారు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.